మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. నేటి ప్రత్యేక దినము కొరకు భస్మ బుధవారము అను నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెషయా 59:12 ఈ విధంగా రాయబడి ఉంది. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి కృపా కనికరంగల తండ్రి, పాపులందరినీ రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. మా జీవితంలో నాయనా మా కొరకు నీవు చేసిన త్యాగమును, నీ ప్రేమను, నీ కనికరాన్ని గుర్తు చేసుకుంటూ మా అందరినీ రక్షించిన నిజరక్షకుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు. మరొకసారి మా జీవితంలో నాయన నీ శ్రమలను మేము తలపోసుకొని సరైనటువంటి అర్థాన్ని కలిగి ఎందుకొరకు నీవు ఈ లోకానికి వచ్చావో ఆ గ్రహింపును మేము ఈరోజు నుంచి కలిగి నాయనా మమ్మల్ని మేము సరిచేసుకొని నీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయమని, కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొంచుండగా నీ కృపా కాపుదల మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును మాకందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినంలోనికి మనము భస్మ బుధవారం ఆరాధనలో పాల్గొనడం ఎంతో ధన్యకరం. ఈరోజు నుంచి మనము 40 రోజుల పాటు యేసు ప్రభు యొక్క ఆయన యొక్క శ్రమలని ధ్యానించుకునేటువంటి గొప్ప ధన్యతను దేవుడు దయచేశాడు. సంఘ చరిత్రలో యేసు ప్రభు యొక్క శ్రమలు, ఆయన యొక్క మరణము, ఆయన పొందినటువంటి ఆ బాధలు తలపోసుకోవడం నిజంగానే మనకు ఒక ధన్యతే. కాబట్టి ఈరోజు నుంచి మనము శ్రమల కాలంలోనికి ప్రవేశించాము. ఈ శ్రమల కాలంలో మనము దేవునితో ఎక్కువగా గడపటానికి, దేవునికి దగ్గరగా మనము జీవించడానికి ఇది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి దినములు. లెంట్ అని కూడా మనం అంటాం, లెంట్ సీజన్, లెంట్. కాబట్టి దీనికి ఉన్న ప్రత్యేకమైనటువంటి పేరు అది. మరి ఈ లెంట్ కాలంలో మనము యేసు ప్రభుని తలపోసుకోవడం, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత మనకు ఎంతైనా ఉంది. చదువుకున్నటువంటి దేవుని వాక్య భాగంలో మనము గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు దేవుని వద్దకు రావాలని ఆశపడ్డారు. పాత నిబంధనలో దేవుని వద్దకు వారు రావాలని ఆశపడ్డారు, కానీ వాళ్ళు రాలేకపోయినారు. ఎందుచేతంటే దేవుని దగ్గరికి వారు ఎందుకు రాలేకపోయినారంటే 3 విషయాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా యెషయా 59:12 ఉంది, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నది. మొట్టమొదటి వాళ్ళు దేవుని వద్దకు రాలేనటువంటి పరిస్థితి కలిగింది. దానికి కారణం వారి పాపము. రెండోది, మా తిరుగుబాటు క్రియలు, దేవుని మీద తిరుగుబాటు చేయటం. చాలాసార్లు ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉంటున్నారు. మూడోది, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. వాళ్ళ దోషాలను బట్టి
వారి దోషములు వల్ల వాళ్ళు దేవుని వద్దకు రాలేకపోయినారు. ఈ 3 చూస్తున్నాము. యెషయా 59:2లో కూడా మనం చూసినట్లయితే 1వ వచనంలో, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపర్చెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవుడు మన ప్రార్థన వినుటలేదు, దేవుడు మన ప్రార్థనకు జవాబు దయచేయడం లేదంటే దేవుని బిడ్డలారా, దానికి కారణము మన దోషములంట దేవునికి అడ్డంగా ఉంది. ఇదే ఇశ్రాయేల్ జీవితంలో జరిగింది. దేవునికి వారికి మధ్య అడ్డుగోడ ఏందంటే వారి దోషములు అడ్డు వచ్చింది. ప్రత్యేకంగా మనము ప్రార్థనా కాలంలో ఉంటున్నాం. లెంటు, ఈ శ్రమల కాలం ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. అయితే నీ ప్రార్థన ఎలా ఉంది? ఇశ్రాయేలీయుల ప్రార్థన దేవుడు వినలేదు, కారణం వారి దోషం అడ్డు వచ్చింది. మరి ఈ శ్రమల కాలంలో మనము దేవునికి దగ్గరగా ఉండాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యము. ప్రార్థన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి దేవుడు నీ ప్రార్థన వినాలి అంటే నీ దోషాన్ని నువ్వు తొలగించుకోవాలి. కాబట్టి ఈ 40 రోజులు దేవునికి దగ్గర అవ్వాలంటే మన ప్రార్థన బలమైనదిగా, నిర్దోషమైనటువంటి ప్రార్థనగా ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు. మరి దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే ఏం చేయాలంటే నీ దోషాన్ని తుడిచివేసుకోవాలి. ఎవరు తుడిచివేస్తారంటే దేవుని దగ్గరికి వస్తే, నువ్వు దేవుని చెంతకు వస్తే దేవుడు నీ దోషమును తుడిచివేస్తాడు. ఒకటి, దోషాన్ని తుడిచివేస్తాడు. రెండోది, నీ ప్రార్థన కూడా వింటాడు. ఈ 2 కార్యాలు దేవుడు చేస్తాడు. అయితే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకి రండి, నా యొద్దకు వస్తే మీ భారాన్ని నేను తీసేస్తాను, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఇలాంటి విశ్రాంతి ఇంకెక్కడ దొరకదు. దేవుడిచ్చే విశ్రాంతి, ఒకవేళ జీవితంలో ఎంతో అలసిపోయి ఉన్నావు, విసిగిపోయి ఉన్నావు, మానసికంగా కృంగిపోయి ఉంటావు, కానీ దేవుడిచ్చే విశ్రాంతి నిన్ను ఆదుకుంటుంది. అందుకే నా యొద్దకు రండి అని ప్రభు అంటున్నాడు. ఈరోజు ఉన్న పాటున దేవుని బిడ్డలారా, ఉన్న పాటున దేవుని దగ్గరికి వస్తే నీకు మేలు, నీకు దీవెన, నీకు ఆశీర్వాదం, నీకు అన్నిటికన్నా నెమ్మది, నీకు విశ్రాంతిని దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో దేవుడు ఇచ్చే విశ్రాంతి గొప్పది. ఆ విశ్రాంతి నీకు కావాలంటే విసిగిపోయి అలసిపోయినటువంటి నీ జీవితంలో యేసయ్య దగ్గరికి వెతుక్కుంటూ వస్తే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. నీ భారాన్ని ఆయన మీద మోపితే నీకు విశ్రాంతిని ఇస్తాడు. కాబట్టి ఈ 40 రోజులు మనం ప్రార్థనలో ఉంటాం ఎక్కువగా. ఈ 40 దినాలు ఎంతో మంచి ప్రార్థనా సమయము. మరి ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను కరుణిస్తాడు. దేవుడు నిన్ను కరుణించాలంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థనే. నీ ప్రతి సమస్యకి, ప్రతి కష్టానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యము. ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యము. అయితే ప్రార్థన ఎల్లప్పుడూ కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే, దేని మీద? పరిశుద్ధత మీద. ప్రార్థనకు ముఖ్యమైన పునాది ఏంటంటే పరిశుద్ధత. నిన్ను నీవు సరిచేసుకొని, నిన్ను నీవు కడుక్కొని, నిన్ను నీవు పవిత్రపరచుకొని పరిశుద్ధతతో ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా ఉత్తరం ఇస్తాడు, త్వరగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. దానియేలు పరిశుద్ధుడు కాబట్టి దానియేలు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. యోబు నీతిమంతుడు, యోబు ప్రార్థన దేవుడు విన్నాడు. అబ్రహాము విశ్వాసి, అబ్రహాము ప్రార్థనని దేవుడు విన్నాడు. పౌలు దేవుని కోసం జీవించేటువంటి ఒక సాధనము. పౌలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. ఈరోజు దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినడు?
వింటాడు. నిన్ను నీవు సరి చేసుకొని, నిన్ను నువ్వు పవిత్రపరుచుకొని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. దేవుడు ఎప్పుడు కూడా నీ ప్రార్థన వైపు తిరుగుతాడు. ప్రార్థన ద్వారా మనం దేవుణ్ణి మన వైపు తిప్పుకుంటాము. గమనించండి, మీరు ప్రార్థన చేస్తే మెలకుగా ఉండి ప్రార్థన చేయడం వల్ల, నిలకడగా ప్రార్థన చేస్తే దేవుడు నీ వైపు తిరుగుతాడు. దేవుణ్ణి నీ వైపు తిప్పుకుంటున్నావు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా అతని ప్రార్థన విన్నాడు. దేవుడు నీ వైపు తిరగాలంటే ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యము. ప్రార్థన చేయటము చాలా అవసరము. నీ జీవితానికి అది ఎంతో అవసరము. అయితే దేవుడు ఎవరు ప్రార్థన వింటాడంటే, వినయ మనసు గల వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరైతే వినయ మనస్సు కలిగి ప్రార్థన చేస్తారో, తమ్ము తామును తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు. యెషయా 65 అధ్యాయం 24వ వచనంలో చూస్తున్నాం. అక్కడేముందంటే, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తానంటున్నాడు. మన దేవుడు ఆలకించే దేవుడు. నువ్వు మనవి చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. మీలో చాలామంది చక్కగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు మీ ప్రార్థన వల్లే సంఘం నిలబడి ఉంది. ఈరోజు మీ ప్రార్థన వల్లే మరి మనమందరం కూడా బాగున్నాము, క్షేమంగా ఉన్నాం. మీరు సంఘం గురించి ప్రార్థన చేస్తారు, అందరి గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మీలో మంచి ప్రార్థనా పరులు ఉన్నారు. అది దేవునికి మహిమ. కాబట్టి వారు మనవి చేయుచుండగా నేను ఆలకిస్తానంటున్నాడు. ఆలకిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ప్రేమైనటువంటి వారుల, మన దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడు. నువ్వు ఏ కష్టంలో, ఏ బాధలో ఉన్నావో దేవుడు తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కష్టంలో, నీ బాధలో దేవుడు ఆదుకుంటాడు. మనుషుల్ని నమ్ముకుంట కంటే యెహోవాని ఆశ్రయించుట అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రార్థన చేయుట. ప్రార్థన అంటే దేవుణ్ణి ఆశ్రయించటం. మనుషుల వైపు చూడబాకండి, దేవుని వైపు చూడమని అర్థం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6లో ప్రార్థన గురించి ఒక చక్కని వాక్యం ఉంది. మత్తయి 6:6లో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు. నీ ప్రార్థన ఎలా ఉండాలంట? రహస్యముగా ఉండాలి. రహస్యంగా నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. మత్తయి 6:6. ఎంతమంది మీరు ఈ ప్రార్థన చేస్తున్నారు? రహస్య ప్రార్థన. నీ గదిలోనికి వెళ్ళి, దానియేలు ఆ విధంగా చేశాడు. ఇట్టి శాసనము చేయబడినా సరే దానియేలు భయపడకుండా అక్కడ ఉంది, యథావిధిగా తన గదిలోనికి వెళ్ళి దేవుని ముమ్మారు ప్రార్థన చేశాడు. క్రైస్తవ జీవితం అంటేనే ప్రార్థనా జీవితము. క్రైస్తవ జీవితం అంటే ఏంది దేవుని బిడ్డలారా? ప్రార్థన జీవితము. మనకు ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థన మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నామో? మన పూర్వీకుల దగ్గర నుంచి, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి, మన తాతలు ముత్తాతల నుంచి మనము ప్రార్థన చేసి నేర్చుకున్నాము. ప్రేమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. నెహెమ్యా 1వ అధ్యాయం 6లో నెహెమ్యా తప్పు చేయలేదు, కానీ అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను చేయు ప్రార్థన అంగీకరించుము, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొంచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేస్తేమి. నెహెమ్యా తన యొక్క ప్రజల గురించి, వారి యొక్క పాపముల గురించి ప్రార్థన చేస్తుంటున్నాడు. మనము అలాంటి ప్రార్థన చేస్తున్నామా?
మన తప్పుల గురించి ప్రార్థన చేస్తున్నామా? ఒకే ఒక ప్రార్థన చేశాడు. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. పరిసయ్యుడి ప్రార్థన చాలా పెద్దది. కానీ సుంకరి దేవుడు మెచ్చుకునే విధంగా ప్రార్థన చేశాడు. దేవుడు వినేటట్టుగా ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? కీర్తనలు 51 అధ్యాయము 1వ వచనంలో, దేవా పాపినైన నన్ను కరుణించుము. ఎవరు ప్రార్థన విన్నాడు? పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేసిన సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు నీ ప్రార్థన ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాం? ప్రార్థన జీవితం ఎలా ఉంది? కాబట్టి మన ప్రార్థనలో ప్రాముఖ్యంగా ఉండాల్సింది పాపపు ఒప్పుకోల ప్రాముఖ్యము. ఈరోజు యెషయా 59వ అధ్యాయంలో మనము అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు చేసిన, దేవునికి విరోధంగా చేసినటువంటి ఆ పాపాలని వారు ఒప్పుకుంటున్నారు. చూద్దాం. యెషయా 59:13లో, తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింకా వెనుదీయుటయు బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు యోచించుకొని అసత్యపు మాటలు ఇవే మా వలన, ఇవే మనలో కూడా ఉన్నాయి. మన జీవితంలో కూడా ఇలాంటి తప్పులు ఉన్నాయి, పాపపు క్రియలు ఉన్నాయి, చెడుతనం ఉంది. దేవుడు అంటున్నాడు, వీటిని ఒప్పుకొని విడిచిపెడితే నేను నిన్ను కరుణిస్తాను. ఈరోజు భస్మ బుధవారము ప్రాముఖ్యత చూస్తే, నిజ పశ్చాత్తాపంతో దేవుని వైపు మళ్ళుకొనుట భస్మ బుధవారము, అనగా దేవుని వైపు తిరుగుటం. భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, విరిగిన మనసుతో ఆయన్ని వేడుకొనుటకు సిద్ధపడుట. నీలో ఉందా ఆ విరిగినటువంటి మనస్సు? భస్మ బుధవారం చరిత్రను కొద్దిగా 3 విషయాలు చెప్తాను. 6వ శతాబ్దంలో లాటిన్ క్యాథలిక్ చర్చ్ వారు బూడిదను, భస్మ బుధవారాన్ని యాష్ వెనస్డే అంటారు ఇంగ్లీష్లో. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే లాటిన్ క్యాథలిక్ చర్చ్లో మొట్టమొదటిగా వాళ్ళు బూడిదను నుదుటి మీద రాసుకునేవాళ్ళు. బూడిద. దీని అర్థం ఏంటంటే, ప్రజలు చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాపడుతూ విమోచనను కోరేవారు. బూడిదని నుదుటి మీద రాసుకునేవాడు. ఆ తర్వాత 10వ శతాబ్దంలో బూడిదను చల్లారు. యాష్ వెనస్డే రోజు బూడిద చల్లారు. రోమన్ క్యాథలిక్ ఈ చల్లుట, బూడిదను చల్లుట దేనికి గుర్తంటే ప్రార్థనకు సంబంధించింది. ప్రార్థన, బూడిదను చల్లటం. ఇది లాటిన్ డాక్యుమెంట్స్లో మరి భస్మ బుధవారం రోజు వాళ్ళు బూడిదను చల్లినట్టుగా చూస్తున్నాము. ప్రార్థన, ఆ బూడిద చల్లుట అనేది దేనికి గుర్తంటే ప్రార్థనకు సంబంధించింది. ఆ తర్వాత ఆంగ్లో సాగన్ అంటే ఆంగ్లో మత బోధకుడైనటువంటి ఎబర్ట్ ఎల్ఫ్రిక్ అనేటువంటి ఆయన 955 నుంచి 1020 వరకు పత్రికల ద్వారా భస్మ బుధవారాన్ని ఆచరించినట్టుగా కనుగొన్నారు. అంటే ఈ భస్మ బుధవారము చరిత్రలో చాలా చాలా ప్రాముఖ్యమైంది. మెరుగైన యోనా తిరిగి దేవుని మాటను విని తిరిగి నినివేకి వెళ్ళినప్పుడు, నినివేలు ప్రకటించిన తర్వాత నినివే ప్రజలు ఏం చేశారు తెలుసా? బూడిదలో కూర్చున్నారు. బూడిదలో కూర్చొని దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, మీరు మారు మనసు పొందకపోతే అంటే, అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి యోనా చెప్పిన మాటలు అంగీకరించి రాజు మొదలుకొని బీద ప్రజలందరూ కూడా ఆహారం మానేసి వారు దేవుని వైపు చూస్తూ పశ్చాత్తాపడుతూ బూడిదలో కూర్చున్నారు. బూడిదలో కూర్చుంటా. బూడిద దేనికి గుర్తుగా ఉందంటే దేవుని వైపు తిరుగుట. కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తాను దేవుని బిడ్డలారా. ఈ భస్మ బుధవారంలో కొన్ని ఆత్మీయ సత్యం, దీని యొక్క అర్థం వాక్యపరంగా నేను కొన్ని విషయాలు చెప్తాను. భస్మ బుధవారము దేనికి ప్రాముఖ్యమైంది?
భస్మ బుధవారము మరి దాని యొక్క అర్థము ఏంది? మొట్టమొదటిగా రిపెంట్ అండ్ టర్నింగ్ బ్యాక్ టు గాడ్. రిపెంట్ అండ్ టర్నింగ్ బ్యాక్ టు గాడ్ అనగా దేవుని వైపు తిరగటం. మారు మనసు పొంది ఒక పాపి దేవుని వైపు తిరగటం భస్మ బుధవారము. యోవేలు 2వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఉంది. దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా నా యొద్దకు రండి. మనస్ఫూర్తిగా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి వస్తారో దేవుడు వారిని కరుణిస్తాడు. ఇంకొక మాట, అద్భుతమైన మాట ఉంది. టర్నింగ్ బ్యాక్ టు గాడ్ అంటే మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుని తట్టు తిరుగుట, వస్త్రాలు కాదు, హృదయాన్ని చింపుకోండి, హృదయాన్ని సరి చేసుకొని ఆయన తట్టు తిరుగుటము భస్మం, దేవుని తట్టు తిరగటము. ఆ విధంగా ఒక వ్యక్తి కొత్త నిబంధనలో తిరిగాడు. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. వెళ్ళిపోయినాడు, తండ్రిని వదిలేసి లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయినాడు. కానీ చివరికి మనస్సు మార్చుకొని తండ్రి దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు, ఒక అద్భుతమైన మాట. ఏమంటాడంటే, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీకు విరోధంగా నేనేం చేశాను? పాపం చేశాను. ఇక మీదట నేను నీ కుమారుడు అనిపించుకోవటానికి యోగ్యుణ్ణి కాను. నన్ను నీ కూలివాళ్ళలో ఒక కూలివాడిగా చేర్చు. అది నిజ పశ్చాత్తాపం అంటే. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి చేరినాడు. ఈరోజు దేవుడు కూడా అదే అంటున్నాడు, నా తట్టు తిరుగుడి. దేవుని తట్టు తిరగటం చాలా ప్రాముఖ్యమైంది. రెండోది, రిమెంబరింగ్ అవర్ హ్యూమన్ వీక్నెస్. రిమెంబరింగ్ అవర్ హ్యూమన్ వీక్నెస్ అనంటే దేవుని తట్టు తిరిగేటప్పుడు మన బలహీనతల్ని గుర్తు చేసుకోవటం. మన బలహీనతలు ఏమున్నాయి, మన పొరపాట్లు, మన తప్పిదాలు. ఎప్పుడైనా అట్లా చేశారా మీరు? దేవుని దగ్గరికి రావాలంటే నీ బలహీనతలు నేను సరిచేసుకున్నావా? చాలా ప్రాముఖ్యము. అనగా మన పాపమును ఒప్పుకుంటా. ఏ విధంగా? ఈరోజు 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. ఈరోజు చదువుకున్న పత్రిక పాఠంలో 1 యోహాను 1:9, మన పాపములను మనము ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయును. చూడండి, ఇక్కడ దేవుని వైపు తిరిగితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన దేవుడు అలాంటి గొప్ప దేవుడు. ఆయన దగ్గరికి వెళ్తే అంటే ఆయన మన పాపాలని క్షమిస్తాడంట. క్షమించడమే కాదు, నిన్ను కడుగుతాడు, నిన్ను సమస్త దుర్నీతి నుండి పవిత్రపరుస్తాడు. కాబట్టి దేవుని వైపు తిరగటం చాలా ప్రాముఖ్యము. దేవుడు నిన్ను కడుగుతాడు, దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు. కొంతమంది దేవుని దగ్గరికి రారు, దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ పాపంలో నుండి వారు బయటికి రావటానికి ఇష్టం లేదు. దేవుడి దగ్గరికి వెళ్తే ఆ పాపం నుండి విడుదల కలుగుతుంది. కొంతమంది అయితే ఆ పాపంలోనే సంతోషిస్తూ ఉంటారు. చాలామంది దేవుని దగ్గరికి రాకుండా దూరంగా ఉంటారు. ఇంకో మాట ఉంది, మనం పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయనను అబద్ధికునిగా చేయుచున్నాం. మన పాపం లేదు, నేను పవిత్రంగా ఉన్నాను. పాపము చేయలేదని చెప్తే నిన్ను నీవే అబద్ధికునిగా చేయుచున్నావు. కాబట్టి దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను పవిత్రపరుస్తాడు. దావీదు భక్తుడు మరి తన బలహీనతను గుర్తించాడు. తనలో పొరపాటును గుర్తించి కీర్తనలు 51 అంటాడు. అక్కడేమంటాడంటే, నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పవిత్రపరచు. అది చాలా ముఖ్యం. హిమము కంటే తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు. దేవుడు అంతగా కడుగుతాడు. మనసు కలిగిన హృదయము, మారు మనసు కలిగిన హృదయం నీకుందా? దేవుని దగ్గరికి వస్తున్నావా? యేసు ప్రభు ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు, మారు మనసు అక్కర్లేని
99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం అంట. దేవుడు ఇష్టపడేది అదే. నీలో నిజమైన మారు మనసును దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనసు పొందిన పాపిని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అందుకే కీర్తనలు 51:17 భక్తుడు అంటాడు, విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలు. దేవునికి దహన బలి ఇష్టం కాదు, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. పాత నిబంధనలో అందరికన్నా గొప్ప రాజు, జ్ఞానవంతుడైన సొలొమోను మహారాజు మరి దేవునికి గిబియోన్ అనేటువంటి ప్రాంతంలో అత్యద్భుతమైనటువంటి బలులు అర్పిస్తాడు. పాత నిబంధనలో బలులు చాలా అర్పించారు, కానీ దేవునికి అది ఇష్టం లేదు. దహన బలి ఆయనకి ఇష్టమైంది కాదు. విరిగిన మనస్సే దేవుడు చూస్తున్నాడు. నీలో విరిగిన మనస్సును దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి ఇస్తావా? మనసు మాత్రం ఇవ్వలేము సార్, చాలా కష్టము అనుకుంటున్నారా? దేవుడేమో అదే అడుగుతున్నాడు, నీ మనస్సే నాకు కావాలి. దేవుడు చూసేది విరిగిన మనస్సు. కాబట్టి ఈ భస్మ బుధవారం మనకు కావాల్సింది విరిగిన మనస్సును దేవుడు కోరుకుంటున్నాడు. 4వది, గాడ్స్ మెర్సీ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. గాడ్స్ మెర్సీ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ అంటే దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వుగాడ దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఆయన కృప కలిగిన వాడు, కృపావాత్సల్యత కలిగిన దేవుడని పాత నిబంధనలో మనం చూస్తున్నాము. కాబట్టి పాత నిబంధనలో కూడా దేవుని కృప అద్భుతమైనటువంటిది. కృప కలిగిన దేవుడు ఎవరికంట? 1000 తరముల వరకు కృప చూపించేటువంటి వాడంట. ఎవరికి? తన యందు భయభక్తులు కలిగిన వారికి. ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి 1000 వరకు. చాలా గొప్ప మాట అది. దేవుడు కృప చూపిస్తాడు. దేవుని కృప నిరంతరం ఉంటుంది అని భక్తుడు అంటున్నాడు. దేవుని కృప శాశ్వతమైంది. నిజమే కదా? ఈ భస్మ బుధవారం మనము ఈ రీతిగా ఇంత మంచి ఆరాధనలో పాల్గొన్నామంటే అది దేవుని కృపే. మీరందరూ కూడా వచ్చారు. దేవుని కృప నీ పట్ల హెచ్చుగా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరికి దేవుడు తన కృపను చూపిస్తాడు అనేది చూస్తే యెషయా 55వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంది, భక్తిహీనులు తమ మార్గమును విడువలను, భక్తిహీనులు తమ మార్గములను విడువలను, మానవలేను, మాని వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. నీ చెడుతనము, నీ భక్తిహీనత దేవునికి ఇష్టం లేదు. దాన్ని విడిచిపెట్టి, దాన్ని వదిలేసి యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. కాబట్టి దేవుడు నీ యందు జాలిపడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు నీ యందు జాలి పడాలంటే నీ యొక్క పాపపు స్థితిని విడిచిపెట్టాలి. పాపం అంటే దేవునికి అసహ్యం. పాపిని ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ పాపాన్ని ఆయన ద్వేషిస్తున్నాడు. నువ్వంటే దేవునికి ఇష్టం, నువ్వంటే చాలా దేవునికి ఇష్టం, కానీ నీలో ఉన్న పాపం ఆయనకి ఆయాస్కరంగా ఉంది. అందుకే భక్తుడు ఏమంటున్నాడు అంటే, నీకు ఆయాసకరమైంది నాలో ఏదైనా ఉంటే తీసేయి. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారా మీరు? ప్రార్థనలో నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? నీకు ఆయాస్కరమైంది ఏదైనా ఉందా? ఉంటే తీసేసుకోమని దేవుడు చెప్తున్నాడు. అందుకే దేవుడు నీ ప్రార్థన వినడం లేదు. దేవునికి ఆయాసకరమైంది నీలో ఉంటే దేవుడు నీ ప్రార్థన జవాబు ఇవ్వడు. దేవుడు నిన్ను కరుణించడు. దేవుడి కృప నీకు ఉండదు. నీకు ఆయాసకరమైంది తీసేస్తే నీ ప్రార్థన జవాబు ఎలా వస్తుంది? నీకు ఎలా తెలుస్తుందంటే, సైన్ ఏంటంటే
నీ ప్రార్థన వింటున్నాడు అంటే నీలో ఒక దైవికమైన సమాధానం వస్తుంది. నీ మనసులో శాంతి సమాధానం వచ్చినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దేవుడు నా ప్రార్థనకి జవాబు దయచేస్తున్నాడు. తల ఊపుతున్నారు కదా, దేవుడు కూడా ఊపుతాడు. నీ ప్రార్థనకి దేవుడు తల ఊపుతాడు. తల ఊపితే అయిపోయింది, తారుమారు అయిపోయింది నీ పరిస్థితి, దేవుడు అర్థం చేసుకుంటాడు. కాబట్టి నిన్ను నీవు సరి చేసుకో. అదే భస్మ బుధవారం. భస్మ బుధవారం ప్రత్యేకత ఏంటంటే, ఈ యాష్ వెనస్డే మన తప్పులను సరి చేసుకోవటం, దేవునికి ఇష్టం లేనిది విడిచిపెట్టడం. చాలాసార్లు మనం అనుకుంటూనే ఉంటాం, దేవునికి ఇష్టమైంది నేను విడిచిపెట్టాలి, దేవునికి విరోధమైన పాపాన్ని ఒప్పుకోవాలి అనుకుంటాం, కానీ సాతాను చేయనీదు. సాతాను మనల్ని శోధిస్తూనే ఉంటుంది, అదే పాపంలో పదే పదే పడవేస్తూ ఉంటుంది. అయితే ఇంకా నువ్వు దేవునికి దగ్గర అవ్వాలంటే దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను సరి చేస్తాడు. 5వ పాయింట్ చెప్పి ఈ మెసేజ్ని ముగిస్తాను. ఈ భస్మ బుధవారం 5, వాకింగ్ హంబ్లింగ్ విత్ గాడ్. వాకింగ్ హంబుల్ విత్ గాడ్ అంటే దేవునితో వినయముగా నడుచుట. హనోకు, ఆది కాండంలో మీకు హనోకు తెలుసు కదా, హనోకు దేవునితో నడిచెను కాబట్టి దేవుడు అతన్ని కొనిపోయాను. అనగా దేవునికి ఇష్టంగా జీవించాడు, దేవుని నడిచాడు. వాకింగ్ హంబుల్ విత్ గాడ్ అంటే హనోకు దేవునితో నడిచాడు. ఏలియా ఎటువంటి సేవకుడు, అగ్ని రథాలనట్టే దించినాడు. ఏలియాను కూడా దేవుడు ఆరోహణమై తీసుకువెళ్తాడు. అక్కడ నాకు ఒక మాట నచ్చింది, ఎలీషా పక్కనే ఉంటాడు. ఎలీషాతో ఇంకా కొద్ది నిమిషాలు వెళ్ళిపోతే ఏలియా ఒక ప్రశ్న వేస్తాడు, నేను వెళ్ళిపోతున్నాను, దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు, నీకు ఏదైనా ఇష్టం ఉంటే కోరుకో అంటే అద్భుతమైంది అడుగుతాడు. ఎలీషా ఏమంటాడంటే, నీకున్న ఆత్మల్లో 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయి. ఏలియానే ఆశ్చర్యపోతాడు, అసాధ్యమైంది అడిగావే. కానీ నిజంగానే దేవుని యొక్క ఏలియాలో ఉన్నటువంటి ఆత్మ, 2 పాళ్ళ ఆత్మ ఎలీషాకి వచ్చింది. కాబట్టి మనం అలాంటివి అడగాలి, గొప్ప వాటిని అడగాలి, ఉన్నతమైన వాటిని అడగాలి. ప్రార్థనలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవునితో వినయంగా నడుచుకుంటా ఏలియా, హనోకు, అబ్రహాము వీళ్ళంతా దేవునికి వినయంగా నడుచుకున్నారు. నిన్ను కూడా దేవుడు నడుచుకోమని కోరుకుంటున్నాడు. ఎందుకంటే మీకా 6వ అధ్యాయము 8లో అక్కడ చాలా అద్భుతమైన మాట ఉంది. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. ఏందంట, న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను ఏమడుగుతున్నాడంటే, దేవుడు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట చాలా ప్రాముఖ్యము. మనల్ని మనం దీనములుగా సిద్ధపరచుకొని దీనత్వంతో మరి దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇది ఉందా? దీన మనస్సును కలిగి ఉన్నావా? దీన మనస్సు కలిగి దేవుని నువ్వు సంతోష పెడుతున్నావా? సామెతల్లో ఉండి దేవునికి అసహ్యమైనవి అక్కడ 6, 7 ఉన్నాయి. అందులో అహంకార దృష్టి, గర్వము, ఇవన్నీ దేవునికి అసహ్యం. దీన మనసు గలవారిని దేవుడు ఆదుకుంటాడు, దీన మనసు గలవారిని దేవుడు కరుణిస్తాడు. ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ భస్మ బుధవారంలో 5 విషయాలు మీకు తెలియజేశాను. వాకింగ్ హంబుల్ విత్ గాడ్, దేవునితో నడవటం. దేవునితో నడిచేస్తే గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం. దేవుడితో నడుస్తున్నావా? అనుదినము దేవునిలో జీవిస్తున్నావా? ఒక మాట ఏముందంటే, యోహాను 15:5లో అద్భుతమైన మాట ఉంది. యేసు ప్రభు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా, ఇంకో మాట ఉంది కింద, నాకు వేరుగా ఉండి మీరేమీ
నిజంగా నా వ్యక్తిగతంగా నేను చూశాను. నాకు వేరుగా ఉండి మీరు నాకేమీ చేయలేరు. ఏమైనా చేయగలిగినామా ఇంతకాలమా? దేవునికి విరోధంగా ఉంటే మనం ఎన్ని అనుకో ఉంటామా, ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాం. కాబట్టి ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా. కాబట్టి ఈ యొక్క భస్మ బుధవారం రోజు మీరందరూ ఈ 40 రోజులు ప్రార్థనా పూర్వకంగా దేవునిలో నిలిచి ఉండి దీన మనస్సు కలిగి దేవుణ్ణి మెప్పించాలి. అది ఈ యొక్క భస్మ బుధవారం యొక్క అటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను గాక.